హలో నమస్తే ఆదాబ్. ఈరోజు బెంగళూరులో ఒక ఫేమస్ అమ్మవారి టెంపుల్ అయిన బనశంకరి అమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ బనశంకరి అమ్మ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ టెంపుల్ బనశంకరి మెట్రో స్టేషన్ పక్కనే ఆనుకునే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మీరు బయట చూసుంటే అది మెట్రో అన్నమాట. ఇదైతే మెట్రోను ఆనుకొని ఉన్న అమ్మవారి టెంపుల్. ఇప్పుడైతే ఇక్కడ గుండులు అట్లా కొడతారు అన్నమాట. ఆ పక్కనే శనీశ్వరి టెంపుల్ ఉంటుంది, నవగ్రహాలు శనీశ్వరి టెంపుల్. అండ్ ఇక్కడైతే ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంటుంది. ఇంకో ఎంట్రన్స్ సైడ్ ఏంటంటే మనం చెప్పులు వాటికి పెట్టుకోవడానికైతే ప్లేస్ అయితే ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే చెప్పులు 1 పెయిర్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ అయితే ఉంటుంది. ఇది ఇన్సైడ్ అమ్మవారి టెంపుల్, బనశంకరి అమ్మ టెంపుల్. ఏంటంటే లోపల వీడియో అయితే తీయొద్దన్నారు. సో అందుకని అమ్మవారిని అయితే క్లియర్గా చూపించలేకపోయాను. సో ఇదైతే లోపల అయితే టెంపుల్. బయటకు వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని ఇలా అయితే ఉంటుంది టెంపుల్ చుట్టూరు వ్యూ అనేది. ఇక్కడ ఏంటంటే అన్నదానం కూడా చేస్తారనమాట. అంటే టెంపుల్ వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ అయితే 12:30 to 3 అలా అయితే సర్వ్ చేస్తారంట. అండ్ ఈవినింగ్ కూడా అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to 1 PM దాకా ఉంటారు. అండ్ ఈవినింగ్ అయితే 4:30 to 9 టెంపుల్ టైమింగ్స్ అనేది. సో అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్కి ఒక విశిష్టత ఉందన్నమాట. ఇక్కడ ఒక స్టోన్ చూస్తున్నారు కదా, ఆ స్టోన్ మీద సేమ్ అక్కడ పెట్టిన విధంగా చేతులు పెట్టి ఉంటే ఆ చేతులు కనుక ఆ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఆ బొటన వేలు కనుక మూవ్ అయ్యి ఆ హ్యాండ్ మొత్తం మూవ్ అయితే మనం ఏదైతే మనసులో కోరిక అనేది కోరుకుంటామో ఆ కోరిక అనేది నెరవేరిద్ది అన్న సంకేతం అయితే ఇస్తారంట అమ్మవారు. అలా చేయడం వల్ల మీరు ఏదైతే ఒక కోరిక అనుకుంటారో ఆ కోరిక అనుకున్న తర్వాత ఆ స్టోన్ మీద అయితే అలా హ్యాండ్ అయితే పెట్టాలి. ఆ హ్యాండ్ కనుక మూవ్ అయితే మీరు అనుకున్న విష్ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని మీనింగ్. సో ఇదైతే కొంతమందికి 10 minutes పట్టొచ్చు, కొంతమందికి 1/2 hour పట్టొచ్చు, కొంతమందికి 1 hour కూడా పట్టొచ్చు. సో మీ విష్ అంటే కొంచెం ఎక్కువ టైం పడితే అది కొంచెం ఎక్కువ కాలం తర్వాత ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్న మీనింగ్ వస్తుందంట. కొంచెం తొందరగా అయితే మూవ్ అయితే అది వెంటనే జరిగిద్దన్న మీనింగ్ వస్తుందంట. సో ఇక్కడ అయితే చూశారు కదా మూవ్ అవుతుంది హ్యాండ్ అనేది. సో అట్లా అయితే పూర్తిగా ఆ స్టోన్ చుట్టూ అయితే మూవ్ అవ్వాలి. ఈ హ్యాండ్ అనేది మూవ్ అవ్వకపోతే ఆ విష్ అనేది జరగదు అన్న మీనింగ్ వస్తుందంట. సో అది అయితే మాకు అక్కడ వాళ్ళు చెప్పింది. సో ఇది టుడే మన వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.